ఈ వీడియోలో ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడానికి మనం నిత్యం చేయవలసిన పనులు ఏమిటి? ఒక ఉద్యోగస్తుడు, సార్ నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకు జాబ్ రావట్లా, నేను మంచి క్లవర్ అండి, చదువులో చాలా ఇది ఉంది, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు ఇది అవ్వట్లేదండి అని చెప్పి చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. లేదా మాకు ఇంకో రకమైన ఉద్యోగంలో ఇబ్బందులను, లేదంటే ఏదైనా పని చేస్తుంటే అవ్వట్లేదనో, కష్టపడుతున్నా రిజల్ట్ రావట్లేదనో, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీనికి మీరు ఈ దండలు ఇందాక అంతకుముందు చెప్పిన వీడియోలో దాని ప్రకారం చేయలేకపోయినా ఇంకొక సింపుల్ రెమెడీ, ఇది మీరు స్వయంగా చేసుకునే రెమెడీ ఏంటయ్యా అంటే, ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పొద్దునే కాలకృత్యాలు ముగించుకుని ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి మీరు ఒక సంకల్పం పెట్టుకోండి. ఒక 41 రోజులు, ఆడవాళ్ళైతే 21 రోజే పెట్టుకోండి. ఎందుకంటే 21 రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేని వాళ్ళైతే 41 రోజు చేయొచ్చు. ఇబ్బందులు ఉన్నవాళ్ళు అర్ధమండలంలా పెట్టుకోండి. 21 రోజు అంటే మీ ఫిరిడులు, మీ ఇబ్బందులు అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి మొదలు పెడితే మళ్ళీ మీకు 21 రోజు ఈజీగా అయిపోతుంది. ఇంకా మేము అలా కాదండి అనుకున్న వాళ్ళు 11 రోజులే ఆడవాళ్ళు చక్కగా పెట్టుకోండి. అట్లాగా 4 టైమ్స్ చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి మీరు మనస్ఫూర్తిగా కూడా చక్కగా నమస్కారం చేసుకుని, నాకు ఇన్ని వారాలు నీ దేవాలయానికి లేదా ఇన్ని రోజులు నీ దేవాలయానికి నేను వచ్చి నిత్యం ప్రదక్షిణం చేస్తూ నిన్ను దర్శించుకుని వెళతాను, నాకు అనుకూలంగా ఉండడానికి నువ్వే చేయాలి స్వామి అని మనస్ఫూర్తిగా చేయడం. కొంతమంది అయితే సంకల్పం వచ్చిన వాళ్ళు చక్కగా సంకల్పం చేసుకోవడం, ఇలా చేస్తూ స్వామివారికి 41 ప్రదక్షిణ చేయడానికి ప్రారంభించండి. ఇలా కనుక 41 రోజు 41 ప్రదక్షిణ చేసినట్టయితే, లేదా 21 రోజు 41 ప్రదక్షిణ చేసినా, లేదా 11 ఎప్పుడైనా సరే 41 ప్రదక్షిణ చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే 11, 21 అనేది కామన్గా అందరూ చేస్తారు. 41 చేయాలి. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే 108 అనేది చాలా ఉత్తమము. ఈ 108 అనేది 27 నక్షత్రాలకి 4 పాదాలు కలిపితే 108 వస్తుంది. దీనివల్ల ప్రతి నక్షత్రంలో ప్రతి పాదానికి ఉండే జాతకపరమైన ఇబ్బందులు కానీ, గ్రహ సంబంధించిన ఇబ్బందులు కానీ ఉన్నట్టయితే ఆ ఈ బాధలన్నీ కూడా ఆ స్వామివారు మీకు మంచిగా అన్నీ తీరుస్తూ మిమ్మల్ని మీ యొక్క ఉద్దేశ స్థితి ధర్మబద్ధంలో చేయండి. ఏదైనా సరే ధర్మబద్ధం ఉండాలి. ధర్మబద్ధం అంటే ఏంటంటే అని అడుగుతారు. అంటే మీరు చేసే పని ఎదుట వాళ్ళకి హాని కలగకూడదు, అతి కోరిక ఉండకూడదు. నాకు ఒక్కసారే కోటీశ్వరుడు అవ్వాలని కోరుకోకూడదు. ఎందుకంటే మీకు జీవన విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకోవాలి. ఉదాహరణకి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఎలా ఉండాలి అంటే మీ జీవన విధానానికి సరిపోయే స్థితి కావాలి. లేదు ఇంకొక అడుగు ముందుకేయండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే దాన ధర్మాలు కానీ ధర్మ మార్గంగా నడవడానికి అవకాశాలు ఉండేట్టుగా చేయండి. అంతెందుకు, ఇప్పుడు నేను కోరుకుంటా నాకు కూడా చాలా డబ్బులు వస్తే బాగున్నాను. ఎందుకు కోరుకుంటాను చేస్తా నేను, దీనివల్ల ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమానికో లేదా ఏదైనా సేవా కార్యక్రమానికో కోరుకోవడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ₹1 వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే నేను కొంచెం అనారోగ్య స్థితిలో ఉంటాను. అంటే అనారోగ్య స్థితిలో అంటే మంచం మీద ఏం కాదు, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి. ఏం తింటాం? తెలియలేము. ఏమైనా సుఖపడగలవా? సుఖపడలేవు. ఏం ఉండాలి? మినిమం ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ కారో ఉండాలి. అది భగవత్ సంకల్పం. ఎంతోమంది భక్తులు ఉంటారు, ఆ సమయానికి ఏదో ఆదరిస్తున్నారు, వెళుతూ ఉంటున్నాం. ఇంకా నేను ₹1 సంపాదించుకుని పిల్లలకి ఇచ్చామనుకో, మీ అందరి యొక్క కష్టపడ్డ పాపాలన్నీ కూడా నా పిల్లలకి ఇచ్చినట్టు, పుణ్యం పాపం ఏదైనా కానీ. దానికంటే కూడా మీరు ఇచ్చే దాంట్లో ధర్మబద్ధమైన దానిని మీ యొక్క అంశంతో నువ్వు ₹100 ఇచ్చావనుకో, నేను ₹25 అనాథాశ్రమానికో లేదా వృద్ధాశ్రమానికో లేకపోతే ఏ మెడికల్కో వాడికో ఖర్చు పెట్టినట్టయితే మీరు చేసినట్టే అవుతున్న పుణ్యం. అంతకుమించి అక్కడ ఎక్కడా కూడా నేను దాన ధర్మం చేసినట్టు ఉండదు. శరీరంలో చెయ్యి వెళ్ళి పూజ చేస్తే శరీరం మొత్తానికి కూడా పూజా కార్యక్రమం యొక్క ఫలితాలు వస్తున్నాయి. ఎందుకని? ఈ చెయ్యి ద్వారా
మనసు సంకల్పిస్తోంది, మనసు చేయిని చూపిస్తోంది, నువ్వు వెళ్ళేరా బాబు అని. మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది, దేవుడి దగ్గరికి వెళ్ళరా బాబు అని మనసు కాళ్ళని నడిపిస్తోంది, చేతులెట్టి దండం పెట్టమని చెబుతోంది. ఇవన్నీ ఏంటంటే ఒక్క శరీరంలో ఒక్క అవయవాన్ని బట్టి మిగిలిన శరీరం అంతా కూడా చక్కగా వర్తిస్తూ భగవద్ధ్యానానికి, భగవత్ సేవకి, దాన ధర్మాలకి చక్కగా కూడా చేస్తోంది. దీనివల్ల మీ అందరికీ కూడా ఇందాక నేను చెప్పిన రెమెడీస్లో కనుక ఎవరైనా చేసుకోలేకపోతే ఇంతకుముందు వచ్చిన వీడియోల్లో ఇది చాలా ఉత్తమం. ఇది 100కి 75-80 మంది చక్కగా చేసుకోవచ్చు. అంటే పూజా పునస్కారం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, ఏదైనా జపాలు హోమాలు చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు అది చేసుకోండి. ఇదేదో సింపుల్గా చెప్పేది చేసుకున్నా సరే భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. వీడు కావాలని చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, తెలుసుండి చేస్తున్నాడా, లేకపోతే స్వార్థంతో చేస్తున్నాడా అని. అలాంటప్పుడు మనం ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాం అనే అంశంతో మనం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ సంబంధించిన మీకు రెమెడీ. జై శ్రీరామ్.